హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి అల్పపీడనంగా మారింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి రానున్నటువంటి 4 రోజుల పాటు. వివరాల్లోకి వెళ్లి వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తర కోస్తా, ఉత్తర తెలంగాణ భాగాల్లో అత్యధికంగా వర్షాలు నమోదు కానున్నాయి. తెలంగాణలోని ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సిరిసిల్ల, మెదక్, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది. ఇక హైదరాబాద్ నగర ప్రాంతంలో కూడా గత 2 రోజులుగా పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. రాత్రి నుంచి హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇవాళ మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం ఉంటుంది. ఇక అత్యధికంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ని ప్రకటించింది వాతావరణ కేంద్రం. ఇక మధ్యాహ్నం గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో తేలికపాటి జల్లులు నమోదవుతాయి. జూన్ 13 నుంచి భారీ వర్షపాతం ఉంటుంది. రాయలసీమ వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. కర్నూలు, కడప వ్యాప్తంగా అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షపాతం కూడా నమోదు కానుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.